కేడి, ఎందుకు ఇలా తప్పుడు దారిలో అంత ఆలోచిస్తున్నావు? మనమేమైనా పార్టీ మీటింగ్ పెడుతున్నామా? మరి ఇంకేం చేయాలో నువ్వే చెప్పు. నేను చెప్పినట్టు చేయండి. ఇది వర్కౌట్ అవుతుందంటావా బంగారి? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వెళ్ళండి బ్రో, వెళ్ళండి. చెక్ 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 మాట్లాడదామా? ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మా తరపున స్వాగతం. ఝాన్సీ ఫుడ్ జరిపిస్తున్న ఇది గొప్ప ఫుడ్ ఫెస్టివల్. ఇది వరకు మీరెవరు కూడా కని విని ఎరుగని రీతిలో ఇక్కడ జరిపిస్తున్నాము. ఇవాళ రోజుల్లో మీరు చూసినట్లయితే అన్ని హోటల్లోనూ దోశ 50 రూపాయలు, 100, 150 అని రాకెట్ వెళ్ళినట్లు పైకి వెళ్తూనే ఉంది. కానీ ఇక్కడ కస్టమర్స్ కోసం ఝాన్సీ ఫుడ్స్ దోశ కేవలం 10 రూపాయలకే, అంతే అక్షరాల 10 రూపాయలు. పొంగల్ 20 రూపాయలు, బిర్యానీ 40 రూపాయలకు మాత్రమే. రండి 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 రండి, అందరూ ఆహ్వానితులే. వచ్చిన వాళ్ళందరూ మనసారా తిని నిండిన పొట్టలతో పోండి. ఎలా వెళ్ళాలి? నిండిన పొట్టతో. నిండిన పొట్టతో పోవాలి. ఆహా, ఆరంభమే బ్రహ్మాండంగా ఉంది. స్వాగతం స్వాగతం. రండి రండి. మన కోసమేనా? సంతోషంగా రండి, మనసారా తిని నిండిన పొట్టలతో పోండి. ఇది నిజంగానే బాగా వర్కౌట్ అవుతుంది. దీనికి అంతా బంగారినే కారణం. దానిని అప్రిషియేట్ చేయాలి. రండి రండి రండి. బంగారి, ఏంటి? నువ్వు చెప్పిన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూసావా? మరి ఈ రోజుల్లో ఫుడ్ అనేది చాలా పెద్ద వ్యాపారం అయిపోయింది. అందరికీ పెద్ద పెద్ద హోటల్స్కి పోయి తినాలన్న ఆశ అయితే ఉంటుంది, కానీ పాకెట్లో డబ్బులుండవు. ఇప్పటికీ ఈ ఫెస్టివల్ని ఒక సిరీస్ లాగా చేద్దాం. జనాలిచ్చే ఫీడ్బ్యాకే మనకొచ్చే బహుమానం అని అనుకుందాం. సూపర్ బంగారి, ఇలాంటి బిజినెస్ ఐడియాని ఎవ్వరు ఆలోచించుండరు. అందుకే ఝాన్సీ అమ్మ నిన్ను ఈ పొజిషన్లో పెట్టారు. ఓవర్గా పొగడుకు, మళ్ళీ పోయి అనౌన్స్ చేయిపో. సరే ఓకే, ఆయన క్రౌడ్ వచ్చేసింది కదా, మళ్ళీ ఎందుకు అనౌన్స్ చేయడం? చెప్పింది మాత్రం చెయ్యి, ఇది సరిపోదు. పో. ఇప్పటికే చాలా మంది వచ్చేశారు, ఇంకా రావాలి రావాలి. ఇక్కడికి వచ్చి కడుపు నిండా తింటే మేము సంతోషించాలని ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంత ఆరోగ్యకరమైన భోజనం ఇవ్వటం ఝాన్సీ ఫుడ్ ఫెస్టివల్ లక్ష్యం. అందరూ తొందరగా రండి. అవును, ఏంటి ఇక్కడ జనాలంతా గుమిగూడారు? అన్నా, ఇక్కడేదో భోజనాల పండుగ చేస్తున్నారంట, వెళ్ళి ఒకసారి తినేసి వద్దాం. భోజనాల పండుగ అంటే ఏంటి? అదే అన్నా, పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళందరూ ఇలాంటప్పుడు చిన్న చిన్న స్టాల్స్ పెట్టి తక్కువ రేటుకే ఇలా పెడుతుంటారు. ఓహో, బాగుంటుందన్నా. ఇదంతా సంవత్సరానికి ఒకసారి దొరుకుతుందన్నా. మనకున్న దానికి అంత పెద్ద హోటల్లో ఎక్కడ తినగలమన్నా? రా అన్న, వెళ్ళి తినొద్దాము. సరే సరే పద. రండి రండి. అక్క, ఇందు ఏమైనా తింటావా? చెప్పిందు, ఏం తింటావు? ఏ తను, ఇందుకి ఏమేం కావాలో అన్నీ కొనివ్వు, సరేనా? సరే అక్క. నువ్వు రా అక్క. అలా కాదు బంగారం, అక్కకి కొంచెం పనుంది, అక్క తర్వాత వస్తుంది, సరేనా? తను తీసుకునేళ్ళు. పుష్ప మామ, పుష్ప పుష్ప మామ. ఇంద్రాణి, ఇంద్రాణి ఎప్పుడొచ్చావు తల్లి? ఇప్పుడే. తిందామా? ఇందు, ఆయనకి పనుంది, నువ్వు తను అక్క వెళ్ళి తినండి, సరేనా? నాకు ఇంద్రాణికి మించిన పెద్ద పని వేరే ఏం లేదు, నేను తీసుకుని వెళ్తాను. అంటే మీతో ఇందు కూడా ఉంటే మీరు ఇబ్బంది పడతారు. తన విషయంలో నాకేం ఇబ్బంది లేదు.
నేను తన కోసం ఎప్పుడైనా రెడీగా ఉంటాను. బుజ్జి తల్లి, మనం వెళ్ళి తినేసొద్దామా? కమాన్ అక్క తిందామా? ఆ, ఆ. ఆ, తిందాం. అక్క, రవి బావా ఇందు మీదనే అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు నీ మీద ఎంత ప్రేమ చూపిస్తారు? నువ్వొక్కదానివి. ఆయనకి నేను అస్సలు నచ్చనే నచ్చదు. అదంతా ఊరికే అక్క. ఆయన కంట్లోనే నీ మీద ఎంత ప్రేమ ఉందని తెలుస్తోందిగా. ఆయన దాచుకోవచ్చు, కానీ ఆయన కళ్ళు మనసు బయటకి చూపించేస్తున్నాయి. నిజంగా అంటున్నావా? నిజంగా. జాన్సీ ఫుడ్స్ నిర్వహిస్తున్న ఈ ఫుడ్ ఫెస్టివల్కి విచ్చేసి భోజనం చేస్తున్న ప్రజలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో మంది వచ్చున్నారు. ఇంకా ఎంతో మంది రావాలని కోరుకుంటున్నాము. వచ్చే జనాన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా ఆరగించండి. అమ్మా, అయ్యా, అరిచి అరిచి గొంతు పోయేలా ఉంది. వినోద్ బ్రో, మీరు మాట్లాడతారా? మిమ్మల్నే కదా అనౌన్స్ చేయమని చెప్పారు. అందుకనే క్రౌడ్ అంతగా వచ్చి తింటున్నారు కదా. ఇలా అరిచి అరిచి ఆరిపోయేలా ఉన్నాను. ఇదిగో పట్టుకోండి. నా చేతే పని చేయిస్తున్నారే. జాన్సీ ఫుడ్ ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కి అందరినీ ఆహ్వానిస్తున్నాము. కేడి, ఇలారా. చెప్పమా. అక్కడ 2 చైర్లు ఉన్నాయి కదా, తీసుకొనిరా. మనం ఇక్కడ పరోటా తిందామా? నేను చేయరా? అవునరా, నువ్వేరా, పోయి తీసుకొని రారా. అంటే అర్థం కాలే. చైర్ రేయ్, ఇంద్రాని ఉంది, కూర్చొని తినాలి. వెళ్ళి చైర్ తీసుకొని రాపో. ఇంద్రాని, చికెన్ తింటావా పరోటాలోకి? ఓకే ఓకే, ఇదిగో మామ. రా కూర్చో. కూర్చో కూర్చో. సరే నేను రే మామా, ఇంకోటి, ఇంద్రాని కూర్చో. అది మామా, ఇక్కడ 4 తినకుండా ఉన్నారు, వెళ్ళి తినమని చెప్పు. విషయం ఏంటో కనుక్కో. అరే మామ, నేను కూడా తినలేదురా. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఏంటో కనుక్కో. పోపో, టక్కరు పో. అన్న, పాపకి 2 పరోటా, 1 చికెన్. సరే.